శ్వేత గారు హైదరాబాద్ నుండి రాస్తూ ఉన్నారు. సంతానం లేనివారు కాలగతి చేరాక శ్రాద్ధకర్మలు ఉండవు కదా, మరి వారి గతి ఏమిటి? శ్రాద్ధకర్మలు ఉండవు కాదు, చేసేవారు ఉండరు కదా. కానీ ఇప్పటి వాళ్ళకి ఎవరికి ఆలోచన రావటం లేదు. ఆడవాళ్ళైతేమి మగవాళ్ళైతేమి, సంతానం ఉంటే ఏమి సంతానం లేకుంటే ఏమి అంటున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం కొడుకు పుత్రుడు మాత్రమే శ్రాద్ధం పెట్టాలి, పుత్రుడు మాత్రమే దహనం చేయాలి. దహనం చెయ్యాలని వేదంలో చెప్పారు, దాన్ని పాటిస్తున్నారు. కానీ ఆ దహనం కొడుకే చెయ్యాలని చెప్పారు, దాన్ని పాటించలేదు. మేమెందుకు చేయకూడదు? మాకు అధికారం లేదా? ఆడవాడు చేయకూడదా? ఇది సంకోచ దృష్టి, ఇది మగవాళ్ళ యొక్క ఆధిక్యము. నినాదాలు వేస్తున్నారు. వేదాన్ని గౌరవిస్తావా? వేదాన్ని మన్నిస్తావా? వేదాన్ని గౌరవిస్తే దహనం చెయ్యాలని చెప్పింది వేదంలో. అదే వేదంలో దహనం పుత్రుడే చేయాలని చెప్పారు. ఒప్పుకుంటే రెండు ఒప్పుకో, లేదు రెండు ఒప్పుకోకు. ఒక పెద్ద ఆయన పేరు చెప్పొద్దు, పెద్ద మహానుభావుడు ప్రశ్న అడిగాడు ఒకసారి మమ్మల్ని, ఏమిటి పెళ్ళి బ్రాహ్మడే చేయాలా, మేము చేయకూడదా? చాలా పెద్దవాడు, పెద్ద అధికారంలో ఉన్నవాడు. అయ్యా అదేం లేదు, నాదో సందేహం, అసలు పెళ్ళెందుకు? పెళ్ళెందుకు చేసుకోవాలి? సంతానం కోసమా? సంతానం పెళ్లి చేసుకోండి కదా. పశువులు ఉన్నాయి, సంతానం లేదా? పట్టు సంతానం లేదా? పెళ్ళెందుకు అంటే ఏమన్నాడు? పెళ్లి చేసుకోవాలి వేదం చెప్పిందండి అన్నాడు ఆ పెద్ద మనిషి. అదే వేదం పెళ్లి బ్రాహ్మణుడు చేయాలని చెప్పింది. నేనెందుకు వినవు? వింటే రెండు విను, లేదు రెండు వినకు. వేదం చెప్పిన దానిలో ఒకదాన్ని విని ఇంకో దాన్ని మానటం ఏంటి? నీకు వేదం మీద నమ్మకం ఉంటే, వేదం మీద గౌరవం ఉంటే వేదం చెప్పిందంతా ఒప్పుకో. గౌరవం లేదు అన్నీ మానేసి అన్నట్టుగా పుత్రుడే అంత్యక్రియలు చేయాలి, పుత్రుడే శ్రాద్ధం పెట్టాలి. మరి మగవాళ్ళు లేకుంటే ఏమవుతుంది? ఆలోచించడం లేదు, అసలు సంతానమే లేదు, ఏమవుతుంది? ధర్మశాస్త్రం సంతానం లేకుంటే తమ్ముని కొడుకులో, అన్న కొడుకులో, మామ కొడుకులో ఎవరో ఉంటారు కదా, వాళ్ళు చేస్తారు. పెదనాన్న కొడుకులు, చిన్నాన్న కొడుకులు ఎవరు లేరు, వంశం వారు కూడా లేరు, బ్రాహ్మడు చేయాలి. పురోహితుడు శ్రాద్ధం పెట్టాలి మొత్తం గ్రామానికి అవసరమైతే. గ్రామంలో అనాథ ఎవరు పోయినా పురోహితుడే శ్రాద్ధం పెట్టాలి, ఎవరు లేకుంటే. వాడు లేడు, వాడు ఒప్పుకోలేదు, రాజు చెయ్యాలి. రాజుగారే ఇలాంటి అనాథలందరికీ శ్రాద్ధం పెట్టాలి. అందువల్ల శ్రాద్ధకర్మలు ఉండవు కాదు, శ్రాద్ధకర్మలు ఉంటాయి, చేసేవారు ఉండరు. చేసేవారు లేకుంటే పక్కవారు చేస్తారు. ఎవరూ లేరు, పక్కింటి వాడు చేస్తాడు, ఎదురింటి వాడు చేస్తాడు. అనాథ ప్రేత సంస్కార కోటి జన్మ ఫలం లభేత్. ఏ దిక్కు లేని వానికి దహనం దగ్గరుండి చేయిస్తే వీడికి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అందువల్ల యోగ్యత ఉన్న ప్రతివాడు చేయొచ్చు. అయితే మనస్సులో ఆ మాత్రం విశాల హృదయం ఉండాలి. వాడు పోతే నాకేమిటి అనుకున్న వాడికి ఎవడేం చెప్పడు. కానీ వాడు ఈనాడు పోయాడు, నేను ఇంకోనాడు పోతాను, ఇదే గతి నాకు పడితే అది ఆలోచించి, తనలాగే అందరూ అని ఆలోచించి, నిజంగా వాడికి ఎవరు లేకుంటే మనం చేద్దాం. మనం చేయరు, బ్రాహ్మణుడికి చెప్పండి, రాజుకు చెప్పండి. అందువల్ల అంత్యక్రియలు ఉంటాయి, శ్రాద్ధాదులు ఉంటాయి. అందుకే వేదం చెప్పింది, మనము తండ్రి తరించాలంటే పుత్రుడు కావాలి, తనకు ఉత్తమ లోకాలు కావాలంటే పుత్రుడు కావాలి. అందుకే కొడుకైతే ఏమి, బిడ్డైతే ఏమి సరి అయిన నినాదం కాదు. కావాలంటే కొడుకు బిడ్డ సమానం అనుకోండి, బాధలేదు. అనుకోండి సమానమని, ఆస్తి సమానంగా పంచండి, సంపద సమానంగా ఇవ్వండి, ఎవ్వరికి అభ్యంతరం లేదు.
కానీ శ్రాద్ధక్రియ కొడుకు అమ్మాయి చేయకూడదే. నా మాట కాదు ఇది, నేను చెప్పడం లేదు, శాస్త్రం చెప్తుంది. శాస్త్రాన్ని నమ్మితే, వేదాన్ని నమ్మితే మీరు తరించటానికి ఎంతమంది సంతానం ఉన్నా తప్పకుండా ఒక మగవాడు కావాలి. ఇద్దరే ఉంటారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అది అబ్బాయిలు పుట్టరు, అప్పుడు ఈ గతి. ఈ మార్గం ఆలోచించండి. అందువల్ల దానికి విధానం ఉంది. శాస్త్రం అన్ని మార్గాలు చెప్పింది. శాస్త్రానికి వేదానికి ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద పక్షపాతం లేదు. వేదానికి అందరూ సమానమే. మరి గవర్నమెంట్కు అందరూ సమానమే కదా, ప్రజలు సమానమే కదా. ఐఏఎస్ వాడే ఎందుకు చేయాలంటే తప్ప? ఐఏఎస్ ఉంటేనే ఆ కలెక్టర్గా ఉండాలి అనటం పక్షపాతమా? కాదు కదా. ఫలానా ఉంటేనే ఐపీఎస్ ఉండాలి, పక్షపాతం కాదే. ప్రతిదానికి యోగ్యత ఉంటుంది. ఆ యోగ్యత వేదం నిర్ణయించింది. దాని ప్రకారం ఆచరించండి, శుభాలు పొందండి.